నిజంగా జరిగినటువంటి ఒక కథ అండి. లా ఆఫ్ అట్రాక్షన్ ఉపయోగించుకొని ఒక వ్యక్తి ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాడో తెలుసా? మామూలుగా బాడీ బిల్డింగ్ నుంచి హాలీవుడ్ నుంచి రాజకీయాలకు వెళ్ళాడు. ఎవరా వ్యక్తి అనుకుంటున్నారా? ఆర్నాల్డ్. ఎస్, ఆర్నాల్డ్ అండి. అతను మామూలుగా బాడీ బిల్డింగ్ చేస్తూ ఉండేవాడు. అతను ప్రతిరోజు ఊహించుకుంటూ ఉండేవాడు. ఏంటంటే ఒక వేదికపై వెళ్ళినట్టుగా, తనకు అవార్డు వచ్చినట్టుగా, అందరూ చప్పట్లు కొట్టినట్టుగా ఊహించుకునేవాడు. ప్రతిరోజు అలాగా చేసేవాడు. అలా చేయడం వల్ల కొన్ని రోజుల తర్వాత నిజంగానే తన యొక్క బాడీ బిల్డింగ్ అనేది గ్రోత్ అయ్యి, అదే విధంగా అందరూ కూడా చప్పట్లతో ఉన్నాడు. తర్వాత హాలీవుడ్ లో స్థానం వచ్చింది, అంటే యాక్టింగ్ కు ఛాన్స్ వచ్చింది. దాని తర్వాత రాజకీయాలు కూడా రాణించాడు. అయితే అతను అడిగితే మీరు ఎలా సక్సెస్ అయ్యారని అడిగితే అతను ఒకటే చెప్తాడు, మీరు ఇప్పుడు చూస్తున్నారు నా సక్సెస్, బట్ నేను ఎప్పుడో నా మెంటల్ పిక్చర్ లో ఎప్పుడో ఊహిస్తూ ఉండేవానని చెప్పారు. దీన్ని బట్టి మనకు తెలిసింది ఏంటంటే, మనం ఏదైతే కావాలని కోరుకుంటామో అది ఆల్రెడీ జరిగినట్టుగా, ఆల్రెడీ మనం పొందినట్టుగా ఊహించుకోవాలి. ఇలా ఊహించుకోవడం ద్వారా ఇక్కడ ఎట్లయితే అర్నాల్డ్ తన బాడీ బిల్డింగ్ తో ప్రపంచానికి పరిచయం అయ్యాడు, ఇదే విధంగా మనలో ఉన్న టాలెంట్ తో మనం కూడా ప్రపంచానికి పరిచయం అవుతుంటాం. ఇలా మనలో ఉన్న టాలెంట్ ను ఉపయోగించుకొని మనం ఏదైనా సాధించవచ్చు. మీలో ఉన్న ఇన్నర్ పొటెన్షియల్ పవర్ తో ఏదైనా ఎలా సాధించాలో చెప్పడానికి విశ్వ విజయ్ అకాడమీ హెల్ప్ చేస్తుంది. అంటే కళ్ళు కరడం మీ వంతు, వాటిని సాకారం చేయడం మా వంతు. అంటే మీకు ఎప్పుడు పాజిటివ్ మైండ్ సెట్ తో ఉంటూ మీరు అనుకునే లక్ష్యాలు సాధించే విధంగా హెల్ప్ చేస్తుంది. మా అకాడమీలో జాయిన్ అవ్వాలంటే మాత్రం వెంటనే డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. మై నేమ్ ఈజ్ విశ్వ విజయ్, మనీ మేనిఫెస్టేషన్ కోచ్.